వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ జీవిత చరిత్ర. 37వ రోజు పారాయణం. పాదుకలు, దండము, చేతిబెత్తము, శిఖాముద్రికలను సిద్ధయ్యకు బ్రహ్మంగారు ప్రసాదించుట. ఆ తదనంతరం వీరబ్రహ్మంగారు సిద్ధుడిని ప్రసన్నంగా చూస్తూ, నాయనా, నీవిక నీ స్వగ్రామమైన ముడుమాలకు వెళ్ళి నీ తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించు. వారికి నచ్చిన కన్యను వివాహమాడి గృహస్థునివై రాజయోగమును అనుభవించు. ఇదే మా ఆకాంక్ష అని చెప్పారు. సిద్ధయ్య విస్మయుడవుతూ, స్వామి, ఇదేమి ఆజ్ఞ? ఈ జగత్తంతా మిథ్య అని, మాయామోహితమని బోధించిన తమరే నన్ను ఆ సంసార కూపంలోకి ప్రవేశించమంటున్నారా? ఈ మాంసపిండాన్ని తమ జ్ఞానభిక్షతో మంత్రపిండంగా మార్చిన మీరే దీనిని కర్మబద్ధముగా మార్చుట న్యాయమా? ఏ తాపత్రయాలను రోసి మీ పాదాలను ఆశ్రయించానో మరలా ఆ పాపకూపంలోకే నన్ను ప్రవేశించమనడం ధర్మమా అని ప్రశ్నించాడు సంశయంతో. శ్రీ వీరబ్రహ్మం గారు మందహాసం చేసి, నాయనా, ముక్తి సాధనకు యోగ మార్గములు 4. అవి మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము. ఈ లౌకిక ప్రపంచమునందు ఉంటూ ముక్తిని పొందటానికి రాజయోగమే శ్రేయస్కరము. అందుచేత మేము ఆ రాజయోగ మార్గమునే అనుసరించాము. కనుక నీవు కూడా మావలే యోగ్యురాలైన కన్యను వివాహమాడి పుత్ర పౌత్రాభివృద్ధి పొంది ఇహలోక సుఖములను నిర్లిప్త భావనతో ఆచరిస్తూ సదా మనస్సునందు గురుభక్తిని పాటిస్తూ రాజయోగివై చరించు. ఇంకొక రహస్యం తెలుసుకో నాయనా, మా వంశము త్వరలో నిర్వంశమైపోతుంది. నీ వంశము పాలుపొంగు మాదిరి వృద్ధి చెందుతుంది. నీవు మావలే మఠమును స్థాపించి జీవ సమాధి పొందుతావు. అట్లే నీకు పెదవీరయ్య అను సుపుత్రుడు కలిగి నీ మఠమునకు వారసుడై అతడు కూడా మహాత్ముడై వర్ధిల్లుతాడు. అందుచేత మా కాలజ్ఞానమును లోక ప్రచారం గావించడం కోసం, పామరులకు జ్ఞానబోధ చేయడం కోసం నీవు కూడా సంసారివై వంశాభివృద్ధి పొంది తరించాలి. నీ వంశము వారు మాకు శిష్యులై తరిస్తారు అని బోధించారు. సిద్ధయ్య స్వాముల వారి ఆజ్ఞను శిరసావహిస్తూ, స్వామి, భౌతిక సుఖాల కోసం కాక మీ ధర్మాలను, మీ బోధలను లోక ప్రచారం గావించడానికి మీ ఆదేశాన్ని పాటిస్తాను. కానీ స్వామి, నాకు మీ మఠములోనికి ప్రవేశించే అవకాశము లేదు. మీ సమాధిని కూడా మున్ముందు దర్శించుకునే భాగ్యం నాకు లభించకపోవచ్చు. మరి నా గతి ఏమి? నేను ఏ విధంగా మిమ్మల్ని పూజించాలి అని అడిగాడు. వీరబ్రహ్మం గారు తల పంకించి, సిద్ధ, నీ అభిప్రాయం మాకు అర్థమైంది. ఇంతవరకు మేము ధరించిన మా పాదుకలు, బెత్తము, యోగదండము, శిఖాముద్రికలను నీకు అనుగ్రహిస్తున్నాము. వీటిని నీకు ప్రసాదించటం కోసమే మా వద్ద ఉంచుకున్నాము. వీటిని పీఠమునందు అమర్చి ధూప దీప నైవేద్యాలతో పూజిస్తూ నీ కోరికను సిద్ధింపజేసుకోమని చెప్పి ఆ 4 పవిత్ర వస్తువులను సిద్ధయ్యకు ఇచ్చారు వీరబ్రహ్మం గారు. అంతటా వీరబ్రహ్మం గారు అతడి వైపు ఆదరపూర్వకంగా చూస్తూ, నాయనా, ముందు కాలంలో కపట గురువులు, గంజాయి గురువులు, డాంబిక గురువులు ఎందరో వస్తారు. అట్టి వారిని నీ చెంతకు చేరనీయకు. నీవు బ్రహ్మజ్ఞాన పరిపూర్ణుడివై రాజయోగివై ప్రసిద్ధుడవై వర్ధిల్లి మావలే సమాధినందు ప్రవేశించు అని అతడిని ఆశీర్వదించి, నాయనా సిద్ధ, మేము మా స్థానమునకు అరుగుచున్నాము. నీవు ఈ సమాధిపై యథాప్రకారము రాతి బండను మూసివేయుము అని చెప్పి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు వెనుతిరిగి సమాధిలోకి ప్రవేశించారు. అనంతరం సిద్ధయ్య స్వామివారి ఆజ్ఞను పాటించి సమాధిపై రాతి బండను మూతపెట్టి స్వామివారు ప్రసాదించిన దివ్య వస్తువులను తీసుకొని గోవిందమాంబగారి వద్దకు వచ్చి జరిగినదంతా వివరంగా తెలిపి శ్రీ వీరబ్రహ్మం గారు ప్రసాదించిన 4 వస్తువులను చూపించారు. గోవిందమాంబ ఆనందపడి, నాయనా, సమాధిలో ప్రవేశించే ముందు మీ గురుదేవులు ఈ 4 వస్తువులను నీకు ఇవ్వనున్నట్లు బహిరంగానే
బహిరంగంగానే ప్రకటించారు. ఇప్పుడు వారి చేతుల మీదుగానే వీటిని నీకు ప్రసాదించడం నిజంగా నీ అదృష్టం. నాయనా, నీ గురుదేవుల ఆదేశాన్ని పాటించు, నీ స్వగ్రామానికి చేరి రాజయోగివై సుఖించు అన్నది. సిద్ధయ్య ఆమెకు నమస్కరించి తదనంతరం స్వామివారి పుత్రుడైన గోవిందయాచార్య, పోతులూరయాచార్యుల వారి వద్దకు వెళ్ళి వారికి కూడా క్లుప్తంగా విషయాన్ని వివరించి వారి వద్ద సెలవు తీసుకుని తన స్వగ్రామానికి బయలుదేరాడు. సిద్ధయ్య వంటి ఒక మహమ్మదీయుడికి తమ తండ్రి దర్శనమిచ్చి అమూల్యమైన వస్తువులను బహూకరించడం స్వామివారి కుమారులు జీర్ణించుకోలేకపోయారు. వారు ఆ కందిమల్లయ్యపల్లెలో నివసిస్తున్న పెద్దబుచ్చయ్య నాయుడు, చిన్నబుచ్చయ్య నాయుడు అనే బందిపోటు దొంగలను రప్పించి సిద్ధయ్య వద్దనున్న ఆ 4 వస్తువులను దొంగిలించి తెచ్చి తమ పరం చేస్తే వారికి అంతులేనంత ధనం ఇస్తామని ఆశ పెట్టారు. ధనానికి ఆశించిన దొంగలు సిద్ధయ్య వెళ్ళిన దిక్కుకు పరుగులు తీశారు. సిద్ధయ్య వీరబ్రహ్మం గారి నామాన్ని మనస్సులో స్మరించుకుంటూ అరణ్య మార్గంలో ముడుమాల గ్రామం వైపుగా సాగిపోతున్నాడు. కొంతసేపటికి వెనక నుంచి పరిగెత్తుకు వచ్చిన దొంగలు అతడిని గమనించారు. వారు వడివడిగా అతడిని సమీపించి అతడి తల పగలగొట్టడానికి తమ చేతుల్లోనున్న దుడ్డు కర్రలను పైకెత్తారు. సరిగ్గా అదే సమయంలో గాండ్రు గాండ్రుమంటూ ఒక పెద్ద పులి ఎక్కడి నుంచో హఠాత్తుగా విరుచుకుపడి ముందుకు దూకింది. సిద్ధయ్య మీద దాడి చేయబోయిన దొంగలను వెంటపడి తరిమింది. పులి బారి నుండి తప్పించుకోవడానికి దొంగలు పిక్కబలం చూపించి పారిపోగా వారిని తరుముతున్న పులి మెరుపు మెరిసినట్లు అదృశ్యమైపోయింది. దొంగలు పారిపోగానే వారిని తరిమిన పులి కూడా మాయమైపోవడాన్ని గమనించిన సిద్ధయ్య ఆ పులి రూపంలో వచ్చి తనని కాపాడిన వారు తన గురుదేవులైన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారేనని గ్రహించి గురునామాన్ని భజిస్తూ ముడుమాల గ్రామానికి చేరుకున్నాడు. సిద్ధయ్య తిరిగి వచ్చేసరికి అతడి తల్లిదండ్రులు ఆనందభరితులయ్యారు. సిద్ధయ్య గురుదేవుని ఆజ్ఞానుసారం తల్లిదండ్రులకు నచ్చిన కన్యను వివాహం చేసుకున్నాడు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు ప్రసాదించిన పాదుకలు, బెత్తము, యోగదండము, శిఖాముద్రికలను ఒక పీఠముపైన అమర్చి సిద్ధయ్య వాటిని తమ గురుదేవునికి మారుగా ప్రతినిత్యము ధూప దీప నైవేద్యములతో పూజించసాగాడు. కొంతకాలానికి సిద్ధయ్యకు ఒక కుమారుడు జన్మించాడు. అతడికి బ్రహ్మంగారు చెప్పినట్లే పెదవీరయ్య అని పేరు పెట్టాడు. సిద్ధయ్య తన భార్యా బిడ్డలతో కలిసి జీవిస్తూనే క్రమముగా ఒక మఠమును నిర్మించాడు. ఆ మఠమునకు అధిపతి అయి ప్రతినిత్యము తనని దర్శించవచ్చే వారికి జ్ఞానబోధ చేస్తూ ధర్మములను, ధర్మ సూక్తములను వివరిస్తూ రాజయోగి అయి విరాజిల్లసాగాడు సిద్ధయ్య. ఇక వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కుమారులు తమ తండ్రి గారి వస్తువులు తమకి దక్కవని గ్రహించి కందిమల్లయ్య పల్లెలోని మఠమును పరిపాలిస్తూ కాలం గడపసాగారు. ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర 37వ రోజు పారాయణం సంపూర్ణం.